హలో ఆల్. ఈరోజు మనందరం మనం కనే కళల గురించి మాట్లాడుకుందాం. కళ అంటే నిద్రలో కనేది కాదు, మనకి మనమేంటో నిర్ణయించుకునేది. కళ అంటే ఏదైనా ఉండొచ్చు. కొందరికి డాక్టర్ అవ్వాలని, ఇంకొందరికి యాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని, రైటర్ అవ్వాలని కళ. కళ అంటే ఈ ఒక్కటే కాదు, గంజి నీళ్లు తాగే పేదవాడికి 3 పూటలు తినాలని కళ. ఇలా వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టుగా ఏదైనా అవ్వాలని లేదా ఏదైనా చెయ్యాలని కళ కంటుంటారు. చిన్నదైనా పెద్దదైనా ఒక కళ కంటే దానిని నెరవేర్చుకునే ప్రయత్నం కూడా ఉండాలి. మీ అందరికీ శివకర్ బాపూజీ తల్పడే అనే వ్యక్తి తెలిసి ఉండొచ్చని అనుకుంటున్నాను. అతను రైట్ బ్రదర్స్ కన్నా ముందే విమానాన్ని కనుగొన్న వ్యక్తిగా అతనికి పేరు ఉంది. అది నిజమా అబద్ధమా అనే విషయం పక్కన పడితే, ఇప్పటి వరకు అతని గురించి వింటున్నామంటే అది నిజమనే అనుకుంటున్నాను. అతను పురాణాలు, వేదాల నుంచి ఇన్స్పైర్ అయ్యి అతను ఒక విమానాన్ని క్రియేట్ చేద్దామని ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఆ కాలంలో ఇలాంటి ఆలోచన అందరికీ వింతలానే అనిపించింది. ఎవ్వరూ నమ్మలేదు. కానీ తనని తానే నమ్ముకొని ప్రయత్నించాడు. 1895లో విమానాన్ని నిర్మించి తన కలని నెరవేర్చుకున్నాడు. మరి అదేవిధంగా గుంజన్ సక్సేనా మొదటి మహిళా పైలట్. ఒక లేడీ పైలట్ అవ్వటం ఏంటని చాలామంది అన్నారు. కానీ ఆమె అవన్నీ పట్టించుకోకుండా తన కలను సాధించుకొని ఆమెను తిట్టిన వారే పొగిడేలా చేసుకుంది. మన కళలు ఎలాంటివైనా ఉండొచ్చు, అందరికీ అది నచ్చకపోవచ్చు. ఇదేం కళ అని నిన్ను చూసి నవ్వుకోవచ్చు, వెక్కరించవచ్చు. కానీ మనం ఏదైనా నెరవేర్చుకోవాలనుకుంటే మనల్ని మనం నమ్మాలి. రిజల్ట్ ఏమవుతుందనేది పట్టించుకోకుండా ప్రయత్నం మీదే ఫోకస్ పెట్టాలి. మనం ఏదైనా ప్రయత్నం మొదలు పెడితే అనడానికి చాలామంది ఉంటారు, కానీ వాటన్నిటినీ మనం పట్టించుకోవడం మొదలు పెడితే ముందుకు వెళ్ళలేం. అలా అని కళ కని ఊరికే కూర్చుంటే ఏమీ జరగదు. నీ కళ సాధించే క్రమంలో ఎవరైనా సహాయం చేస్తారని ఎక్స్పెక్ట్ చేయడం కూడా నీ తప్పే. ఒక్కోసారి మన వెంట ఎవరు ఉండరు. ఎవరేమన్నా మన ఫోకస్ మన కళ మీదే ఉంచి ప్రయత్నించాలి. మన కళ నెరవేరితే ఆ వచ్చే కిక్కు మాటల్లో చెప్పలేనిది. దాన్ని మించిన గెలుపు ఇంకోటి లేదనేది నా ఉద్దేశం. సో మై డియర్ ఫ్రెండ్స్, కళ కనండి, దాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ పమ్మీ సైనింగ్ ఆఫ్. సీ యూ ఆల్ ఆన్ నెక్స్ట్ వీక్.